ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఫ్రీ ఆర్టీసీ బస్సుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరో గుడ్ న్యూస్, కొత్త రూల్స్, కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీకి సంబంధించి, హైదరాబాద్ ప్రయాణికులకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిందనమాట. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని 17 రోజుల పాటు నగర బస్సులకు 24 గంటలకు సంబంధించి గంటల పైన రాయితీ అయితే ప్రకటించిందనమాట. సో ఇందులో వచ్చేసి మనకు రాయితీని అన్నింటినీ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. తగ్గించిన ట్రావెల్ యూ లైక్ టికెట్ ధర 15 నుంచి 31 వరకు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి, ఇందులో వచ్చేసి ఏ బస్సులో రూల్స్ ఏంటనే చూద్దాం. రాయితీ అంటే తక్కువ ధరకు అనమాట. ఇందులో వచ్చేసి మెట్రో డిలాక్స్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో 24 గంటల పైన టికెట్ల పైన రాయితీలు అయితే అందిస్తున్నారు అనమాట. 24 గంటల జర్నీ టికెట్ పెద్దలకు 150 రూపాయలు ఉండగా ఇది కాస్త 20 రూపాయలు తగ్గించి 130 రూపాయలకి అయితే అందిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి సీనియర్ సిటిజన్లకు ఇంత ముందుకు 120 రూపాయలు అంటే 110కి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు సంబంధించి 100 రూపాయలు ఉంటే అది 90 రూపాయలకి అయితే అందిస్తున్నారన్నమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో మొత్తం మీద అయితే ఆగస్టు 31 వరకు ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇది మొత్తం మీద అయితే సో కొన్ని వారాల కిందటే పెంపు అనేది చేశారు కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరిగి మరోసారి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. టికెట్ రేట్లకు సంబంధించి మరోసారి అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని మహిళల నుంచి అనూహ్య స్పందన అయితే వచ్చింది కదా. అయితే ఇందులో వచ్చేసి ఒక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 33 కోట్ల పైగా మహిళలు టీఎస్ఆర్టీసీలో ప్రయాణించారనమాట. సో ఎన్ని కోట్ల వరకు ఆదా అయింది అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 6 గ్యారెంటీలు ఒక్కొక్క దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. 1429 కోట్ల రూపాయలనే ఆదా చేయడం జరిగింది. కొత్త మార్పులు, కొత్త రూల్స్ ఏంటంటే, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్డులు అయితే ఉండేవి, ఆధార్ కార్డులు. అందులో వచ్చేసి చిరునామా, ఫోటో అనేది అప్డేట్ చేయకపోవడం, ఇటువంటి అయితే అప్డేట్ అయితే చేయాలన్నమాట. అడ్రస్ పాత జిల్లాలో ఉండడం, ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం. సో తప్పనిసరిగా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మొత్తం మీద అయితే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టికెట్లకు సంబంధించి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, హైదరాబాద్ వాసులకు సంబంధించి. సో మిగతా వారందరికీ కూడా. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి.